హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్. ఈరోజు మనం ఫిష్ ఫ్రై ఎలా చేయాలో చూద్దాం రండి. దీనికి చాలా తక్కువ ఆయిల్ పడుతుంది అండ్ టేస్ట్ మాత్రం నెక్స్ట్ లెవెల్ ఉంటుంది అంతే. ఇప్పుడు మనం మసాలాని ప్రిపేర్ చేసుకుందాము. ముందుగా ఒక బౌల్ తీసుకొని అందులో ఉప్పు, పసుపు, ధనియాల పౌడర్, జీలకర్ర పౌడర్, కారం, అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకుని కొద్దిగా ఆయిల్ యాడ్ చేసుకుని మిక్స్ చేసుకుందాము. ఇప్పుడు ఇందులో 1.5 టేబుల్ స్పూన్ కార్న్‌ఫ్లవర్ వేసుకొని కొద్దిగా వాటర్ యాడ్ చేసుకుంటూ మంచి పేస్ట్ లాగా మిక్స్ చేసుకుందాము. ఇప్పుడు ఇందులో గరం మసాలా, ఫిష్ మసాలా వేసుకొని మిక్స్ చేసుకుందాము. ఇప్పుడు ఇందులో కడిగి పక్కన పెట్టిన చేప ముక్కల్ని ఒక్కొక్కటి వేసుకొని మసాలా మొత్తం ముక్కలకంతా పట్టిద్దాము. ఇప్పుడు ఇందులో ఒక చిన్న నిమ్మకాయ జ్యూస్ అంతా వేసేసుకొని కరివేపాకు కూడా వేసుకొని మంచిగా కలిపేసుకొని ఫ్రిడ్జ్‌లో ఒక 1 అవర్ వరకు ఉంచేద్దాము. ఫ్రీజర్‌లో పెట్టండి. ఒక 1 అవర్ సరిపోతుంది. దాని తర్వాత మనము ప్యాన్‌కి ఆయిల్ గ్రీస్ చేసుకొని ఒక్కొక్క చేప ముక్కని పెట్టుకొని 10 మినిట్స్‌కి ఒకసారి చేప ముక్కల్ని మెల్లిమెల్లిగా తిప్పుకుందాము. చేప ముక్కలు బాగా వేగేలాగా చూసుకోవాలి. చుట్టూరా కాల్చడానికి ట్రై చేయండి. మీకు మధ్యలో ఒకవేళ ఆయిల్ పడుతుంది అనిపిస్తే గనక కొంచెం కొంచెంగా గ్రీస్ చేసుకోండి. ఇలా సైడ్స్‌కి నిలబెట్టుకొని ఆ సైడ్స్ కూడా మీరు కాల్చేసుకొని దింపేయడమే అంతే. ఎంతో టేస్టీగా ఉండే ఫిష్ ఫ్రై రెడీ అయిపోతుంది. మీకు గనుక ఈ వీడియో నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి. థాంక్